సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ చిలకు మసీదులకు నడిపించే వరక అలనాడు మగధనేలిన నందవంశస్థులు ఎవరు? మంగళి వంశస్థులు కాదా? సామాన్య శకానికి పూర్వం 424 మహాపద్మనందుడి నుంచి బృహద్రథుడు సామాన్య శకం పూర్వం 184 వరకు రాజ్యాలేలిన ఈ వంశాల వారందరినీ క్షత్రియ వర్ణస్థులే అన్నారు. చరక సుశ్రుత వంటి శాస్త్రీయ దృక్పథం కలవారు ఎలా వచ్చారు? చెవులలో సీసం పోస్తుంటే మహర్షి సవిత కంబర్ తమిళ రామాయణం రాయగలిగారు. ఎలా? హడపడ అప్పన్న అంత గొప్ప కవి ఎలా అయినాడు? శివాజీ అంగరక్షకుడు జీవాజీ మహలే. అంతెందుకు సమీప చరిత్రలో వీరప్ప మొయిలి, డైరెక్టర్ శంకర్ విశ్వానంద భారతి. చరిత్రలోనే కాదు ఎప్పుడు ఎవరిని హిందుత్వం తొక్కేయలేదు. కాకపోతే బ్రిటిష్ చట్టాలు 1871 ట్రైబల్ యాక్ట్ వంటి ద్వారా చట్టబద్ధంగా నాడు వెలివేయబడ్డారు. చెరువులు, బావులు, రహదారులు నిషేధించబడి ఊరి అవతలకు పోవలసి వచ్చింది. అంటరానితనం చట్టం ద్వారా వచ్చింది. అలా సామాజికంగా, ఆర్థికంగా బలమైన కుటుంబ వృత్తుల సమూహాలు చట్టబద్ధమైన వెలివేత వలన కుంగుబాటుకు గురై 1909లో మరో చట్టం ప్రకారం కులాలుగా స్థిరీకరించబడ్డారు. తర్వాత కొందరు పాలక వర్గాల స్వార్థం వలన వివక్ష ఏర్పడింది, కొనసాగింది. కానీ హిందుత్వం కారణం కాదు. కానీ హిందుత్వమే వివక్షకు కారణంగా చూపడానికి గాను ఇదే మీ మత చట్టం అంటూ కలకత్తా జడ్జి చేతికొచ్చింది రాశాడు, మనుస్మృతి అని పేరు పెట్టి. ఆ స్టాండర్డ్ బుక్కు ఆధారంగా మిషనరీ ప్రభుత్వం చట్టాలు చేశారు. ఆ క్రైస్తవ పాలకుల మెప్పుకు అంబేద్కర్ ఆ ఫేక్ బుక్ని తగలెట్టి మత మార్పిడులకు అనుకూలంగా హిందువులలో అధిక సంఖ్యాక వర్గాల వారి దేశ సాంస్కృతిక వారసత్వ భావనను డిఫెన్స్లో పడేస్తే ఆ సోది చెబుతూ పాస్టర్లు, ముల్లాలు తమ మత వ్యాపారాలు, ప్రచారాల మేధో ఆక్రమణలు చేస్తుంటే ఎడారి మతస్థులంతా ఆయా కుల నాయకులై దేశ పౌరులను కేవలం ఓటు బ్యాంకులుగా విభజన రాజకీయాలు చేస్తుంటే నోరు మూసుకుని ఉన్నాం లౌకిక రాజ్యాంగాన్ని గౌరవిస్తూ. ఇది నిజంగానే లౌకిక రాజ్యాంగమా లేక నవయాన మత రాజ్యాంగమా? ఇదే డౌట్ వస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ ఓపికకు ఓ హద్దు ఖచ్చితంగా ఉంది. మేధావిత్వం పేరుతో మేధో జారత్వం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంబోతిష్టులతో పాటు అందరూ తలతిక్కవాదుల తోకలు కట్ చేయగలమని హెచ్చరించడానికే ఈ దేశ వారసులందరి తరపున ఈ చిరుటప. ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెబుతా, క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఈ మూడు వేరు. వర్ణ వ్యవస్థ అనేది వ్యక్తి సామర్థ్య విశ్లేషణ అయితే కుల వ్యవస్థ అనేది వృత్తిపరమైన సామాజిక అంశం. వీటి మీద ఆధారపడిన భారతీయ దేశాన్ని సంపూర్ణ అధికారం కోసం జయించలేక ఈ దేశీయ సమాజాన్ని తమ నాగరికత పట్ల, తమ సంస్కృతి వారసత్వ భావనను చులకన చేయడానికి పన్నిన పన్నాగం ఈ క్యాస్ట్ సిస్టమ్. వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణ, వైశ్య వంటి పేర్లను క్యాస్ట్ సిస్టంలో కొనసాగించిన మిషనరీ పాలకులు క్షత్రియ పేరును విస్మరించడం ద్వారా దేశ భావనను మరిపించాలన్న ప్రయత్నం చేశారు. శూద్రవర్ణ స్థానంలో క్యాస్ట్ సిస్టమ్ తెచ్చి అనేక పేర్లతో అధిక సంఖ్యాక వర్గాల్లో విభజన తేవడం వలన సామాజిక, ఆర్థిక బలం దెబ్బతీశారు. తద్వారా కొంతవరకు విభజించి పాలించే వ్యూహం సఫలమైంది. అది కూడా స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనదైన విద్యా వ్యవస్థను పునః ప్రారంభించకుండా మెకాలే విద్యా విధానం కొనసాగించారు. బ్రిటిష్ క్యాస్ట్ సిస్టమ్ని రద్దు చేయలేదు. భారత్ ఆర్థిక సాంస్కృతిక ప్రాణాధారమైన వృత్తి కళల వ్యవస్థను పునరుద్ధరించలేదు. హిందువుకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ సాంస్కృతిక స్వాతంత్ర్యం ఇప్పటికీ రాలేదు. అసలు వివక్ష లేదా సమీప చరిత్రలో అంటే లేదని నేను చెప్పను. అసలు వివక్ష లేదా సమీప చరిత్రలో అంటే లేదు అని నేను చెప్పను. కానీ దానికి గల అసలు కారణాలను ఉద్దేశపూర్వకంగా దాచేసి తమ మత సిద్ధాంత ప్రచారాలకు అనుకూలంగా చరిత్ర వక్రీకరించి హిందుత్వం మీద నిందలేస్తామంటే ఊరుకోలేము కదా. నిజాలు చెప్పే తీరాలి. ముఖ్యంగా తమ మత లాభం కోసం మనలో మనకి కులచిచ్చు పెట్టే మంద ఏలియా లాంటి వాళ్లకు హిందూ శబ్దం పేరు గురించి నా గత పోస్టులలో ఎంత పురాతనమైందో
శాసన గ్రంథ ఆధారాలతో చూపించా. పోస్టులు లింకు హిందూ శబ్దం ఆరిజిన్ హిందూ గ్రంథాల రెఫరెన్స్ https://facebook.com/share.p.share18khqznjzw/ వేల ఏళ్ల అణచివేత నిజమా పేరుతో మరొక లింక్ ఇచ్చారు. బ్రాహ్మణ మతం అంటూ హిందుత్వాన్ని అంటున్న ప్రతి కుక్కకి నా సవాల్. బ్రాహ్మణిజం, బ్రాహ్మణ మతం అనే పదాన్ని 19వ శతాబ్దం పూర్వం భారతీయ చారిత్రక గ్రంథాలలో కానీ శాసనాలలో కానీ చూపగలరా? అలా చూపించి మిషనరీ కుక్కలు మీ మెకాలే బానిసల నెత్తిన రుద్దిన పెంట టెర్మినాలజీ కాదని నిరూపించగలరా? కులం వివక్ష అంటరానితనం బాపనోళ్లే తెచ్చారని నిరూపించగలరా? నిరూపిస్తే నేను తక్షణమే అంబేద్కర్ని నా సొంత రక్షకుడిగా అంగీకరించి మీ చర్చిలో బాప్తిజము తీసుకుంటా. ముఖ్య గమనిక: నేటి వివక్షను నేను కాదనటం లేదు, కానీ దాని మూలం చూపిస్తున్నా. బ్రిటిష్ జనగణన, రాబర్ట్ వేస్ రస్సెల్, హార్వర్డ్ హో ప్రిస్లీ అనే ఆంథ్రోపాలజిస్టులు 1871 చట్టం ఇవే అణచివేతకు అసలు మూలాలు. మంద ఏలియా గారు హిందుత్వం మీద నెడుతున్నారు. మూలం ఒకచోట, చికిత్స పేరుతో గాయం చేస్తోంది ఒకచోట. మత రాజకీయ ప్రయోజనం కోసం హిందూ కులాల మధ్య చిచ్చు పెడుతూ ఆ గలిబిలిలో క్రిస్టియన్లకు మా హిందూ కుల రిజర్వేషన్లను దోచిపెట్టాలని నాటకాలు ఆడుతున్న మంద ఏలియా గారు, మీరు ఇప్పటికైనా మాదిగలను మోసం చేయడం ఆపేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగల రిజర్వేషన్లను మీ క్రిస్టియన్ల పాలు కానీయం. సత్యాన్వేషకులకు నా ఈ వ్యాసం అంకితం. వెక్కిరింత వెకిలి కామెంట్స్ కాకుండా సబ్జెక్టు మాట్లాడగలిగిన సత్యాన్వేషకులతో చర్చ చేయగలను. ఇట్లు శ్రీ మీనాక్షి. భారత్ మాతా కీ జై.